కారణం లేని శాపాలు మీ మీదకి రావు అని సామెతలు రాయబడింది. అంటే ఒక కారణం లేకుండా ఎవరిని శపించారనుకోండి, ఆ శాపం మీ మీదకి రాదు. ఎవరు రోడ్డు మీద వెళ్ళేవారు క్షమిస్తుంటారు, కొంతమంది ఈర్ష్యపడేవారు క్షమిస్తుంటారు. ఏదో కారణం, నీ కారణం ఏమీ లేదు అక్కడ, కానీ వారు శపిస్తే నువ్వు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు, నీ కుటుంబం అలా అయిపోతుంది, నీ ఇల్లు ఇలా అయిపోతుంది. నచ్చని వారు, ఈర్ష్యపడేవారు, మన బాగును చూసి వారవలేని వారు శపిస్తూ ఉంటారు. మిమ్మల్ని శపించు వారిని దీవించండి అన్నాడు. కారణం లేని శాపము మీ తల మీదకి రాదు అని రాయబడింది. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. చదవండి ఒకసారి. మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంటే శపించు వారిని మనం ఏం చేయాలి? దీవించాలి. అంటే శాపాన్ని తిరిగి కొట్టే శక్తివంతమైనది ఏంటంటే దీవెన. శాపానికి విరుగుడు ఏంటో తెలుసా? ఎవరిని మిమ్మల్ని శపించిన వాటిని గాడ్ బ్లెస్ యు అన్నారనుకోండి, విరిగిపోద్ది అక్కడ. పాలు విరిగితే పెరుగవుతాయి, శాపం విరిగితే దీవెన అవుద్ది. శాపాన్ని విరగొట్టడం ఎలాగో తెలుసా? శాపం విరగాలి అంటే ఏం చేయాలి చెప్పండి? శాపం మీ మీద ఎవరో శాపం పలికారు, అవి మీ మీదకి రాకముందు అది విరిగిపోవాలి. శాపం మీ మీదకి రాకూడదు. దీవించాలి. వెంటనే ఏం చేయాలి? మీరు దీవించాలి. గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. వెంటనే దీవించండి. ఎవరు మిమ్మల్ని శపించినా గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. గాడ్ బ్లెస్ యు అని అనమన్నానని అత్తకు వాళ్ళిద్దరూ శపించుకోకండి, గొడవ పడకండి. ఎవరు ముందు శపిస్తే నెక్స్ట్ వ్యక్తి గాడ్ బ్లెస్ యు అని చెప్పమన్నాను. దానికి అత్త శపించినప్పుడు అంత కోడలు పళ్ళు కొరుకుతూ గాడ్ బ్లెస్ యు అంటుందంట. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పళ్ళు కొరుకుతూ గాడ్ బ్లెస్ యు అన్నదానికి నువ్వు త్వరగా పోతావు అని అర్థం. అలా దీవించుకోవాలి. ఎవరైనా దీవించినప్పుడు నవ్వుతూ దీవించాలి, చిరునవ్వుతూ దీవించాలి, కానీ పళ్ళు కొరుకుతూ దీవించకూడదు. సో శాపానికి విరుగుడు దీవెన. ఎవరైనా భయంకరంగా శపించారో మిమ్మల్ని, అప్పుడే చెప్పేయండి గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి వెళ్ళిపోండి. ఇక మీ హృదయంలో కలిగే ఆనందం డిఫరెంట్గా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. మేము ప్రాక్టికల్గా దాన్ని చూసాం. మేము సువార్తకు వెళ్ళినప్పుడు, పరిచర్యలు చేయడానికి వెళ్ళినప్పుడు, పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో కొంతమంది దేవుని సువార్త నచ్చక, దేవుని మాటలు వినడానికి ఇష్టం లేక, దైవ సేవకులు సేవ చేయడం నచ్చక శపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శపించినప్పుడు మేము నిలబడి ఒకే మాట చెప్పాం, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పాం. వాళ్ళు చెప్పిన శాపం వాళ్ళ నెత్తి మీదకి వెళ్తుంది, మనం పలికిన దీవెన మన నెత్తి మీదకి వస్తుంది. అందుకే గుర్తుంచుకోవాలి. శాపాలమ్మ సికింద్రాబాద్లో ఒక ఆవిడ ఉందట, దీవెనలమ్మ మరి మరొక ఆవిడ ఉంది. ఇద్దరు ఈవిడ దీవిస్తుంటే ఆవిడ శపిస్తుంది. ఈ మాటలు శపించే ఆవిడ శాపాలన్నీ అలా పైకి వెళ్ళాయి. దీవెనమ్మ నోటి నుంచి దీవెనలన్నీ పైకి వెళ్ళాయి, దేవుని సింహాసనం దగ్గరికి వస్తున్నాయి. ఒక పక్కన శాపాలు, ఒక పక్కన దీవెనలు అలా వస్తున్నాయి. దేవుడు అడిగాడు, దూతతో చెప్పాడంట, ఉపమానం చెప్తున్నాను వినండి. దూత, ఏంటి ఈ శాపాలు, ఏంటి ఈ దీవెనలని? ప్రభా, శాపాలమ్మ ఒక ఆవిడ ఉంది సికింద్రాబాద్లో, కనబడిన వాళ్ళందరినీ శపిస్తుంది. ఎవరు కనబడకపోతే కాకిని కూడా వదిలిపెట్టట్లేదు, కాకిని, కుక్కను కూడా శపిస్తుంది. శపించడంలో PhD చేస్తుంది. అవునా? మరి దీవెనలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ప్రభా, నేను నమ్ముకుంది ఒక ఆవిడ కూడా ఒకప్పుడు గయ్యాలే, కానీ మారుమనసు పొందింది. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, రక్షణ పొందాక చెడు మార్గం విడిచిపెట్టింది. తన నోటితో ఎవరిని శపించకూడదు, దీవించాలని నిర్ణయించుకుంది. అందుకే మరి ఈ శాపాలమ్మ శపిస్తుంటే ఆమెను ఈమెను దీవిస్తుంది. ఈమెనే కాదు, ఎవరినైనా దీవిస్తుంది నీ మాటను బట్టి అని చెప్తే దేవుడు అంట, సరే ఎవరు పలికినవి వారి నెత్తి మీదకి వెళ్ళునుగాక అన్నాడట. ఎవరు పలికినవి వారి నెత్తి మీదకి వెళ్ళునుగాక అని. అప్పుడు శాపాలమ్మ నెత్తి మీదకి ఏమొచ్చిందో గట్టిగా చెప్పండి. శాపాలు వచ్చి పడ్డాయి. దీవెనమ్మ నెత్తి మీదకి దీవెన. గనుక మీరు శపించేవారుగా ఉంటారా, దీవించేవారుగా ఉంటారా? రైట్. సామెతల వాక్యాన్ని చూద్దాం. కారణము లేని శాపము వారి నెత్తి మీదకి రాదు అని రాయబడింది. సామెత 26:2 చదవండి. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. చూసారా, ఇక్కడ వాక్యాన్ని విన్నారు కదా? రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు, దాటుచుండు వానకోవలియు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవను. హేతు అంటే కారణం. మీరేం చేయలేదు తప్పు, మీ హేతువు ఏ కారణము లేకుండా కొందరు శపిస్తారు, ఆ శాపాలు మీకు తగలవు. అందుకంటాడు, రెక్కలు కొట్టుకొనొచ్చు తారాడుచున్న పిచ్చుక. మీరు ఎప్పుడైనా చూసారా ఒక పిచ్చుక? మీరు ఎప్పుడైనా పొలాలకు వెళ్ళినప్పుడు కొన్ని పిచ్చుకలు అలా కొట్టుకుంటూ గాలిలో ఉంటాయి. ఇక ముందుకు వెళ్తే వెనక్కి వెళ్దాం, అలా కొట్టుకుంటూ ఉంటుంది రెక్కలతో. దానికి అది అలవాటు. అక్కడ కొట్టుకుంటూ ఉంది కాబట్టి అక్కడ కిందకు దిగుతుందేమో అనుకుంటుంది, దిగదు అది. అలాగే
వానకోవిల దాటుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇక్కడ రెక్కలు కట్టుకుని రా వెళ్ళిపోతుంది, చెట్లు తోటలన్నీ దాటుకుని వెళ్తుంది. అది దిగదు కిందకి, అది ఎక్కడికో వెళ్తుంది. అలాగే మీరు మీ పొలం మధ్యలో ఉంది, వానకోవలని శాపం వచ్చింది అనుకోండి, అమ్మో దిగుతుందేమో మా మీదకి, ఏమవదు, అది మీ పొలం దాటి వెళ్ళిపోద్ది, మీ ఇల్లు దాటి వెళ్ళిపోద్ది. శాపమే, కానీ మీ మీదకి రాదు, మీ ఇంటి మీదకి వాళ్దు. అదేవిధంగా హేతువు లేని శాపము ఎవరు శపించినా అవి మనకు జరగవు, మన ఇంట్లోకి అవి రావు. అందుకే యేసు నామములో ప్రతి శాపము దేవుడు కొట్టివేయును గాక. గాడ్ బ్లెస్ యు.